హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు అందరూ ఎలా ఉన్నారండి? ముందు మీరందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ చూస్తున్నారా లేదా చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పాత వాళ్ళైతే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కార్తీక మాసంలో చాలామంది కూడా చికెన్ మటన్లు అయితే ముట్టరు. ఈ ధనుర్మాసం వచ్చే వరకు కూడా ఏమీ కూడా తినరు. లాస్ట్కి ఎగ్ కూడా తినరు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఉల్లిపాయ తినరు, వెల్లుల్లిపాయ తినరు. ఇవన్నీ లేకుండా వాళ్ళు చాలా నిష్టగా చాలామంది మనం వంట చేసుకుంటూ ఉంటాం కదా. వాళ్ళందరి కోసం అయితే నేను ఈరోజు అరటికాయ పులుసు అయితే చేసి చూపిస్తానండి. అరటికాయ చింతపండు వేసి పులుసు అది ఏ విధంగా చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. అరటికాయలు తీసుకొని ముక్కలుగా చేసి చూపిస్తానండి. ఒకసారి చూడండి. కార్తీక మాసం స్పెషల్ ఉల్లిపాయ మనం వేయము, వెల్లుల్లిపాయ వేయకుండా చేసి అయితే మనం తెలుసుకున్నాం ఈరోజు. మీ అందరికీ తెలుసు, అయినా కూడా చూడండి. ఏమంటారు? ఇంకా ఆలస్యం వద్దండి. మనం అయితే ఇప్పుడు అరటికాయ పులుసు అయితే మన ఛానల్లో చేసుకొని చూసుకుందాం అండి. ఒక పాన్ తీసుకోండి. పాన్లో కొంచెం మెంతులు వేయించి పక్కన పెట్టుకోండి. నువ్వులు కూడా 2 స్పూన్లు వేయించి పక్కన పెట్టుకోండి. ఈ 2 కూడా మనం పొడి చేసి మనం పులుసులో కలుపుకున్నట్లయితే పులుసు చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకోండి. దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఒక 1 స్పూన్ మినపప్పు మొదట వేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర మాత్రం 1 స్పూన్ వేసుకోండి. మనం చేసేది పులుసు కూర కాబట్టి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. జీలకర్ర వేసుకోండి. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మనం ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు ఏం ఉపయోగించకుండా చేద్దామండి. ఇప్పుడు కొంచెం మనం మెంతులు ఉంటాయి కదా, మెంతులు ఒక 5-6 వరకు వేసుకోండి. మెంతు పొడి కూడా కొంచెం యాడ్ చేస్తాం మనం. మెంతులు అయితే 5-6 మెంతుల వరకు వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 4-5 వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. పులుసు కూరలో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసి ఇంగువతో కూడా వేయించండి. ఉల్లిపాయ మనం టచ్ చేయకుండా, వెల్లుల్లిపాయ టచ్ చేయకుండా కార్తీక మాసం స్పెషల్గా మనం ఈ కర్రీ అయితే చేసుకుంటున్నాం. అల్లం చిన్న చిన్న ముక్కలుగా కోసి ఈ విధంగా వేసుకోండి. ఇగోండి, ఇవైతే అరటికాయ ముక్కలు రౌండ్గా కోసుకున్నాను నేను. చూసారా, తెల్లగా ఉన్నాయి ముక్కలు, అరటికాయ ముక్కలు. ఈ విధంగా మనం పైన పీల్ తీసేసి కొంచెం మరీ చిన్న సైజుగా అయితే కోసుకోవద్దండి, పెద్ద ముక్కలు వేసుకోండి. ఎందుకంటే అరటికాయ ఈజీగా అయితే ఉడికిపోయింది, చాలా బాగుంటుంది కూడా అరటికాయ కర్రీ అనేది. ఇప్పుడు మనం దీంట్లో పసుపు కొంచెం వేసుకోండి, సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని వేయించండి. పూజలు అవి చేసుకుంటూ ఉంటారు కదండి, ఆ సమయంలో మీరు ఇలా చేసుకొని అయితే పద్ధతి ప్రకారం ఇట్లా కార్తీక మాసం స్పెషల్గా అయితే ఇలా తినొచ్చండి కర్రీ. ఇప్పుడు టమాటాలు ఒక 4 టమాటాలు తీసుకోండి. దాన్ని కూడా నిలువుగా కోసి వేయండి. మరి ఏదైనా సరే సన్న ముక్కలు కొద్దు, కొంచెం పెద్ద ముక్కలే కోసుకోండి. సాల్ట్ కొంచెం వేసుకోండి. ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. త్వరగా మగ్గిపోతాయి ముక్కలు. చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. త్వరగా మనకి ఈ అరటికాయ అనేది ఈజీగా తొందరగా ఉడికిపోతుందండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లిడ్ పెట్టండి, లిడ్ పెట్టి మగ్గనివ్వండి ముక్కల్ని. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత కారం ఒక 2 స్పూన్స్ వేసుకోండి. నేను కాశ్మీరీ మిర్చి వేసాను 2 స్పూన్స్.
మంచి కలర్ఫుల్గా ఉంది కదండి, రెడ్గా వైట్గా. ఇప్పుడు కొంచెం మెంతిపొడి వేసామండి. మెంతిపొడి వేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకోండి. కొంచెం మెంతిపొడి, మనం మెంతులు కూడా వేసాము 4. మెంతిపొడి కూడా కొంచెం యాడ్ చేసుకుంటే పులుసు టేస్ట్గా అయితే ఉంటుంది. నువ్వులు వేయటం వల్ల మీకు ఏంటి అంటే, నువ్వులు వేయించి పొడి వేయటం వల్ల మీకు చిక్కదనం వస్తుంది. కర్రీ బాగా గుజ్జుగా ఉంటుంది, చిక్కగా ఉంటుంది. దానివల్ల మనం పులుసు కూరలో మనం నువ్వులు వేయటం అయింది. నువ్వులు టేస్ట్ కూడా ఉంటుంది కదా మనకి. ఇట్లా చింతపండు పులుసు, కొంచెం చింతపండు తీసుకొని దాన్ని పులుసు పోయండి. ముక్కలు మునిగే వరకైతే పోసుకోండి. ఈ విధంగా ఉడుకుతుంది కదా కర్రీ, మంచి స్మెల్ అయితే వస్తుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. దాంట్లో ఉల్లిపాయ ఉన్నా వెల్లుల్లిపాయ ఉన్నా ఏమి లేకపోయినా సరే దాని టేస్ట్ తగ్గే ప్రసక్తి లేదండి, అంత బాగుంటుంది. ఈ విధంగా అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర ఒక 2 గుప్పులు కొత్తిమీర వేసేసేయండి. కొత్తిమీర ఎక్కువైనా కూడా చాలా బాగుంటుంది. మనం కొంచెం పులుసు ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే కట్టేద్దాం, ఎందుకంటే ఈ అరటికాయ అనేది వాటర్ని పీల్చేస్తుంది. కొంచెం పులుసుగా ఉన్నప్పుడే మనం స్టవ్ అయితే తీసేసామండి. అంతేనండి, తినటానికైతే మనకి అరటికాయ పులుసు రెడీ అయిపోయింది. ఇంకెందుకండి ఆలస్యం, ఎమ్మీగా ఉండే ఈ నువ్వులతో కలిపి చేసుకున్న కర్రీ చాలా బాగుంటుంది. ఈ నువ్వుల పొడి ఇవన్నీ ఇన్ని పొడులు వేయటం వల్ల చాలా బాగుంటుంది. మెంతి పొడి వేయటం వల్ల మీరు కూడా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. కార్తీక మాసం స్పెషల్ అరటికాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకెందుకంటే ఆలస్యం, ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్.